హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక చిన్ని స్టోరీ చెప్పనా. అనగనగా ఒక ఊరిలో రమేష్ అనే ఒక అతను ఉంటారు. అతనికి పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకపోయినా సరే వాళ్ళ మదర్ తనని చాలా కష్టపడి పెంచి చదివించి పెద్ద చేశారు. అందుకే రమేష్కి కూడా వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ వైఫ్కి వాళ్ళ అమ్మతో కలిసి అలా విలేజ్ ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఎలా అయినా సరే తనని సిటీకి తీసుకెళ్ళిపోదామని రోజు వాళ్ళ అమ్మ మీద చాడీలు చెప్తూ ఉండేది. తను చెప్పుడు మాటలు విని రమేష్ కూడా వాళ్ళ అమ్మని అప్పుడప్పుడు తిడుతూ ఉండేవాడు. కానీ వాళ్ళ అమ్మ అవన్నీ నవ్వుతూ సహించేది. చిన్నపిల్లల్లా చూస్తూ తనని క్షమించేది. కానీ ఒకరోజు వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, అయితే ఈ ఇంట్లో మీరైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి, ఇది మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు ఉండాలో అంటుంది. దానికి వాళ్ళ మదర్, అదేంటమ్మా అలా అంటావు, సరే ఈ ఇంట్లో మీరే ఉండండి నేనే వెళ్ళిపోతాను అంటుంది. దానికి వాళ్ళ వైఫ్, ఏం అవసరం లేదు, మీ ఇల్లే కదా, మీరే ఉండండి మేమే వెళ్ళిపోతాము అంటుంది. వాళ్ళ మదర్ కూడా సరే అమ్మా వెళ్ళండి, కానీ పిల్లలిద్దరిని నా దగ్గరే వదిలేసి వెళ్ళిపో అని అంటుంది. అదేంటి, నా పిల్లల్ని మీ దగ్గర ఎలా వదిలేస్తాను, నేను కదా కన్నాను వాళ్ళని, మీ దగ్గర ఎలా వదిలేస్తాను నేను వాళ్ళని, మదర్ లేకుండా వాళ్ళు ఎలా ఉంటారు అని అంటుంది. దానికి రమేష్ వాళ్ళ మదర్, కదా మరి నేను లేకుండా నా కొడుకు ఎలా ఉంటాడు, నేను కూడా వాడిని కన్నాను కదా, ఏంటి 5 సంవత్సరాలు పెంచిన నీకే అంత బాధగా ఉంటే 35 సంవత్సరాలు పెంచిన నాకెలా ఉండాలమ్మా, ఇది న్యాయమేనా, నువ్వే చెప్పు, అయినా సరే నా కొడుకు నన్ను వదిలేసి ఎక్కడికి రాడు, వాడికి నేనంటే ప్రాణం అని అంటుంది. ఇదంతా చాటు నుంచి వింటున్న రమేష్ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని సారీ అమ్మా అంటాడు. యాక్చువల్లీ రమేష్ ఇదంతా వాళ్ళ వైఫ్తో చెప్పిస్తాడు, కానీ తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళ అమ్మకి సారీ చెప్తాడు. ఇక్కడితో స్టోరీ ఎండ్ అయిపోయింది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది, మన అమ్మ ఎప్పుడు మనకి ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడు మన కోసమే ఆలోచిస్తుంది. తన కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించదు. అలాంటి అమ్మని దూరంగా ఎలా ఉంచగలం, మీరే చెప్పండి. మనకి ప్రాణం పోసిన అమ్మకి మనం ప్రేమను పంచడం తప్పు కాదు కదా. నేనైతే ఒకటే అంటాను, నాకు ఇంకొక జన్మ అంటూ ఉంటే నీకు అమ్మలా పుట్టాలని ఉందమ్మా. లవ్ యూ.